దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు మన కొరకు చనిపోవటం ద్వారా ఆయన మన జీవితాల్లో మనము నూతన సృష్టిగా చేయబడ్డాము. ఎందుకంటే క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తం కూడా క్రొత్తవాయని చెప్పాడు. అయితే ఈ రోజున ఆయన మనల్ని నూతన సృష్టిగా చేయటానికి ఆయన శ్రమ పడ్డాడని చెప్పుకున్నాము. ఆ శ్రమ ఎలాంటి శ్రమయా అంటే ఆయన అన్యాయపు తీర్పు పొందాడు అనేది దేవుడు ముందుగానే ప్రవచించేటువంటి ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు ఆయన జీవితంలో నెరవేరినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాము. యెషయా భక్తుడు 650-700 సంవత్సరాలకు పూర్వమే యేసు క్రీస్తు వారి యొక్క ఆ శ్రమల గురించి మనం రాసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 8వ వచనంలో అన్యాయపు తీర్పు నొందిన వాడు ఆయను, అతడు కొనిపోబడును. ఏమన్నాడు ఇక్కడ యేసు క్రీస్తు వారు పొందినటువంటి ఆ శ్రమలలో, వేదంలో కొంత భాగము ఏదయ్యా అంటే అన్యాయం జరిగిందని చెప్తున్నాడు. ఇక్కడ యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకంలోనిగా దాసుడుగా, రిక్తుడుగా తగ్గించుకొని శిలువ మరణాన్ని పొందటానికి వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన జరిగినటువంటి తీర్పు ఎలాంటి తీర్పు అయ్యా అంటే అది అన్యాయంతో కూడినటువంటి తీర్పు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తీర్పు అన్యాయం అని ముందుగానే ప్రవచించబడింది. ఆ తీర్పులో ఎలాంటి నిజం అనేది లేదు అని చెప్తున్నాడు. ఆ తీర్పులో నిజం అనేది లేదు, అదంతా కూడా అన్యాయంతో కూడినటువంటిదిగా ఉంది. కనుక ఆ అన్యాయం అనేది తీర్పు దేవుడు మెచ్చేది కాదని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడతా వచ్చింది. అయితే ఎందుకు అలాగ అన్యాయంగా తీర్చబడ్డారు ఆయన యేసు ప్రభువుని ఎందుకు అన్యాయంగా తీర్పు తీర్చారంటే అది ప్రవచనాలు నెరవేర్పది. ముందుగానే ఆయన యొక్క శ్రమల కొరకు రాయబడ్డటువంటి ప్రవచన నెరవేర్పు ఆయన జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాము. ఆయన న్యాయాధిపతి కదా. ఆయన ఎవరంట? నీతి న్యాయములు గల దేవుడని జ్ఞాపకం చేయబడింది. ఆయన ముందర నీతి అనేది, న్యాయం అనేది నడుస్తూ ఉన్నాయి. ఆయన సింహాసనానికి నీతి న్యాయములు ఆధారాలుగా ఉన్నాయి. నీతి అనేది, న్యాయం అనేది ఆయన సింహాసనానికి ఆధారాలుగా ఉన్నాయి. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన ముందరంగా నడుస్తూ ఉన్నాయి అన్నాడు. నీతి న్యాయం ముందు నడుస్తూ ఉంటే వెనకాల నడిచేవాడు అబద్ధం ఆడతాడా? అది ఎప్పటికీ చేయడు. కానీ ఇప్పుడు యేసు క్రీస్తు వారు ఒక అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. ఈ లోక పెద్దలు, అధికారులు వారు కూడి దేవుని మీద, దేవుని కుమారుడి మీద, ఈ లోకంలో ఉన్నటువంటి ఏలికలు అన్యాయపు తీర్పు తీర్చడానికి, అన్యాయపు మాటలు మాట్లాడటానికి వారు కూడి వచ్చారని చెప్పి కీర్తనలో మనకు రాయబడతా ఉంది, 2వ కీర్తనలో. అయితే ఇక్కడ ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఎందుకంటే మన కొరకే అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన కొరకే. ఆ అన్యాయపు తీర్పు గురించి ఇంకా ముందుగానే చెప్పబడింది. కీర్తనలో మనం గమనిస్తూ ఉంటే 35వ కీర్తనలో 11వ వచనంలో కూట సాక్షులు లేచుచూ ఉన్నారు, నేను ఎరుగని సంగతులను గూర్చి వారు నన్ను అడుగుతున్నారని చెప్తున్నాడు. ఏమంట? కూట సాక్షులు లేస్తూ ఉన్నారట. వారు నేను ఎరుగని సంగతులను నా మీద మోపుతున్నారు, వారు నన్ను అడుగుతున్నారు. మనకు తెలిసిందనుకోండి, మనం ఏం చేస్తాము? చెప్పగలుగుతాం. మనకు తెలియందైతే మనం చెప్పలేము. అయితే ఇప్పుడు ఒక అన్యాయాన్ని తీసుకొని వచ్చి నువ్వు చేసావని ఇప్పుడు యేసు క్రీస్తు వారి మీద తీర్పు తీరుస్తూ ఉన్నారు. అది దావీదు 1000 సంవత్సరాలకు పూర్వమే యేసు క్రీస్తు వారికి సంబంధించేటువంటి ఆ శ్రమను కూర్చేటువంటి ఒక సంఘటన ప్రవచించాడు ఆయన. కనుక ఇప్పుడు యేసు క్రీస్తు వారిని అన్యాయపు తీర్పు తీర్చడానికి తీసుకొని వచ్చారు. మన మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 59వ వచ్చిన దగ్గర నుంచి 61వ అధ్యాయం వరకు మనం చదివితే ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును చంపవల్లని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము ఎతుకుచుండరి గాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. ఏమన్నా అంటే ఇక్కడ
యాజకులు, ప్రధాన యాజకులు, పెద్దలు యేసుక్రీస్తు వారిని నిలబెట్టి ఆయన మీద అబద్ధ సాక్ష్యం వెతుకుతున్నారట. అబద్ధ సాక్ష్యం వెతుకుతా ఉన్నప్పుడు అనేక మంది సాక్షులు తెస్తున్నారు, కానీ ఆ సాక్షులు నిలబట్టలేకపోతున్నారు. అవన్నీ కూడా రుజువు చేయలేకపోతా ఉన్నారు. ఎందుకనంటే అది అన్యాయము. అది అన్యాయపు తీర్పు తీర్చడానికి వారందరూ కూడా ఏకీభవించారు, ఏలికలందరూ కూడా. ఆ అన్యాయాన్ని దేవుడు ఇక్కడ చూస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ముందుగానే ఆయన అనేకమైన విషయాలు అన్యాయంగా తీర్చకూడదని, అబద్ధ సాక్ష్యం పలకూడదని దేవుడు చెప్పాడు. దేవుడు మనకి ఇచ్చేటువంటి 10 ఆజ్ఞలు, అంటే ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చేటువంటి ఆ 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటి చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తా ఉంటే ఏం రాస్తున్నాడు అక్కడ? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దని చెప్పాడు. నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చేటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు. ఆ ఆజ్ఞను మీరిపోయి ఇప్పుడు వారేం చేస్తున్నారట? అబద్ధ సాక్ష్యాన్ని వెతికారు, అనేకులు తీసుకుని వచ్చారు, ఆయన మీద మోపటానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ సాక్ష్యములు ఏవి కూడా నిలబట్టలేదు. కారణం ఏంటంటే వారు చెప్పేవి ఏది కూడా నిజమని తేలట్లేదు. సాక్ష్యం అనేది ఏం చేయబడాలి? రుజువు చేయబడాలి కదా. కోర్టులో న్యాయాధిపతి ఎదుట ఒక సాక్ష్యం తెచ్చినప్పుడు ఆ సాక్ష్యం అనేది నిజమని రుజువు చేయబడాలి. అయితే ఇప్పుడు అనేక మందిని తీసుకొచ్చారు, కానీ వారు చెప్పే మాటలు రుజువు కావట్లేదు. దేవుడు ముందుగానే చెప్పాడు, అలాగ చేయకూడదని చెప్పాడు, కానీ ఆ శాస్త్రాన్ని, అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు, ధర్మశాస్త్రానుసారంగా వారు యాజకత్వాన్ని జరిగించేవారు, యాజకులుగా, ప్రధాన యాజకులుగా ఉన్నటువంటి వారు, అధికారులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారట? అబద్ధ సాక్ష్యం పలుకుతా ఉన్నారు. వారే అబద్ధ సాక్ష్యాన్ని వెతుకులాడుతూ ఉన్నారు, దాని మీద మోపడానికి తీసుకుని వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వారు ఏం చెప్పారు? అబద్ధ సాక్ష్యం నీ పొరుగువాడి మీద పలకూడదని చెప్పారు. నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదని చెప్పిన వాళ్ళే పొరుగువాడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి మీద అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతా ఉన్నారు. అదే నిర్గమకాండ 23వ అధ్యాయం 1వ వచనం చూడండి. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా, లేని వార్తను పుట్టించకూడదు. అన్యాయం తీర్చడానికి ఏం చేయకూడదట? అబద్ధ సాక్షులతో నీవు కలవకూడదని చెప్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి మాటలు. కాబట్టి లేని దాన్ని పుట్టిస్తా ఉన్నారు. మరి ఆయన మీద ఎన్నెన్ని చెప్పారో మనకు రాయబడలేదు, కానీ చివరికి వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాలు ఏమి నిలబడ్డాయా అంటే, వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపుతానన్నాడు, కడతానని చెప్పాడు. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నాడు. అంటే మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నానని చెప్తున్నా. అంటే మోషేకి, ధర్మశాస్త్రానికి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పి ఆ సాక్ష్యాన్ని బట్టి ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. అయితే వారు ముందుగా తెచ్చినటువంటి అనేకమైన సాక్ష్యములు ఒక్కటి కూడా నిలబడలేదు. వారందరూ ఏం చేస్తున్నారు? అన్యాయం చేస్తున్నారు, అబద్ధ సాక్ష్యం పలుకుతా ఉన్నారు, అబద్ధ సాక్ష్యాలను వెతికి తీసుకొని వచ్చారు. అబద్ధ సాక్ష్యం పలకొద్దని, అలాగే సాక్ష్యం చెప్పేవారితో నువ్వు కలవకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంటే వారు మాత్రం ఏం చేస్తున్నారు? అబద్ధ సాక్ష్యాన్నే వెతుకుతా ఉన్నారు, అబద్ధ సాక్ష్యాన్ని వెతుకుతున్నారు. హితోపదేశ కాండములో కూడా 19వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, న్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధం ఆడిన ఎడల ఆ వివాదము గల 2 మనుషులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములో ఉన్న యాజకుల ఎదుటను, న్యాయాధిపతుల ఎదుటను నిలవవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వారి సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము
చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయతలంచినట్లే వానికి చేయవలను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అబద్ధ సాక్ష్యం అనేది పలకొద్దని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా అలాంటి చేస్తే ఏం చేయమన్నాడు? ఆ ఇద్దరిని కూడా తీసుకుని వచ్చి యాజకుల దగ్గర, ఆ కాలంలో ఉన్నటువంటి యాజకుల దగ్గర, న్యాయాధిపతుల దగ్గర నిలబెట్టాలి. దానిని బాగా విచారణ చేయాలి. విచారణ చేసినప్పుడు ఆ విచారణలో ఆ సహోదరుడు ఇంకొకటి మీద పలికినటువంటి ఆ సాక్ష్యం అబద్ధమని తెలిసినప్పుడట వాడు ఏమని చెప్పాడో అది వాడికి చేయాలి. అర్థమవుతుంది మాట. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారిని ఎక్కడ నిలబెట్టారు? యాజకుల దగ్గర నిలబెట్టారు, న్యాయాధిపతి దగ్గర నిలబెట్టారు. యాజకుల దగ్గర, న్యాయాధిపతి దగ్గర నిలబెట్టినట్టు యేసు క్రీస్తు వారి మీద ఇప్పుడు ఎవరు అబద్ధ సాక్ష్యం పలికిస్తున్నారు? యాజకులే పలికిస్తున్నారు. విచారణ చేయవలసినటువంటి యాజకులే అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతా ఉన్నారు. అది అబద్ధమని తెలిసిపోయింది. ఎందుకు? పిలాతు 3 సార్లు పరీక్షించి చెప్పాడు కదా, ఈయనలో ఏ దోషము లేదు, ఈయనలో ఏ దోషము లేదని ముమ్మారు పలికాడు పిలాతు. కాబట్టి ఆయన విడిపించాలని అనుకున్నాడు. అయితే న్యాయాధిపతి ఏ దోషం లేదని చెప్తా ఉంటే దాన్ని ఏకీభవించి యాజకులు విచారణ చేయవలసింది. యాజకులే ఆయన మీద అబద్ధ సాక్ష్యాన్ని సమకూరుస్తూ ఉన్నారు. అయితే ఆ అబద్ధ సాక్ష్యం తెలిసినప్పుడు ఆ పలికిన మాట ఆ సహోదరుడికి చేయాలి. ఇప్పుడు యాజకుల్ని, ప్రధాన యాజకుల్ని, ఆ పెద్దలందరిని ఏం చేయాలి? వాళ్ళందరినీ కూడా సిలువేయాలి. ఇప్పుడు యేసు ప్రభు అని గారు సిలువేయాల్సింది. కానీ ఎవరిని వేయాలి? యాజకుల్ని వేయాలి, పెద్దల్ని వేయాలి. కారణం ఏంటి? వారు అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారని అర్థమవుతా ఉంది. అక్కడ దేవుని యొక్క మాట ప్రకారంగా ఆ అబద్ధ సాక్ష్యం పలికేటువంటి వాడికి ఏమైతే చెప్పాడో అదే చేయమని చెప్పింది. అది చెయ్యాలి. ఇప్పుడు యాజకులకి, ప్రధాన యాజకులకి, నాకున్న పెద్దలకు అది చేయబడాలి, వారిని సిలువేయాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏదయ్యా అంటే అబద్ధ సాక్ష్యం అనేది ఎక్కడ పడతా ఉందంటే యేసు క్రీస్తు మీద మలుపుతున్నాం. ఆయన మీద పలికి అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు. ఈ తీర్పులో అన్యాయం ఉందని మనకు అర్థమవుతుంది. యాజకులు, ప్రధాన యాజకులు విమర్శ చేయాలి, తీర్పు తీర్చాలి. కానీ వాళ్ళే అబద్ధ సాక్ష్యాలు వెతుక్కొచ్చి ఆయన మీద మోపుతున్నారు. కారణం ఏంటంటే ఇది ప్రవచనము. ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడాలి కనుకనే అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉన్నారు ఆయన మీద. ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటే సామెతల్లో కూడా అదే మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే, కూట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడు వారు తప్పించుకొనడు. గమనించారా? చాలా మంది చెప్పే మాట ఏంటంటే సత్యమేవ జయితే, సత్యమేవ ఎప్పటికైనా గెలుసుద్ది. ఒక దోషం చేసిన వాడు ఎప్పటికైనా దాన్ని పొందుతాడు అని చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఒక అన్యాయపు తీర్పు తీర్చారు. ఆ తీర్పు తీర్చినటువంటి ఫలితం అనేది ఇప్పుడు సామెతల్లో జ్ఞాని చెప్పినటువంటి మాట, అబద్ధములాడు వాడు తప్పించుకోడు, కూట సాక్షి శిక్ష నొందకపోడు. గమనించారా? అబద్ధం ఆడేవాడు తప్పించుకోడు, కూట సాక్షి శిక్ష పొందకుండా పోడు. కాబట్టి దాని ఫలితం ఏమైనా తెలుసా? యేసు ప్రభు వారిని అన్యాయపు తీర్పు తీర్చి చంపేశారు. కానీ ఆ తర్వాత ఇంకొక 30 సంవత్సరాలకు ఏమైంది? 35 సంవత్సరాలు అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలోకి వచ్చాడు. ఏమైంది తెలుసా? నీరో అనేటువంటి చక్రవర్తి వచ్చి యెరూషలేము అంతటిని కూడా ఏం చేశాడు? సమూలంగా నాశనం చేశాడు. దేవాలయాన్ని పాడుగొట్టాడు, కాల్చివేశాడు, పట్టణాన్ని కాల్చివేశాడు. రాతి మీద రాయి లేకుండా యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట అక్కడ నెరవేరింది. ఎందుకు? అబద్ధ సాక్ష్యాలు పలికారు కనుక, అబద్ధములు ఆడారు కనుక. వాళ్ళందరూ కూడా తప్పించుకోకుండా పోలేరని చెప్పాడు. వాళ్ళందరూ తప్పించుకోకుండా పోలేరు. కాబట్టి అది జరిగిందని దేవుని యొక్క వాక్యంలో మనకి కనపడతా ఉంది. అందుకే యెరూషలేము దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏడ్చి అన్నాడు, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను
చంపినదాన రాతి మీద రాయి లేకుండా నువ్వు పడతావు చెప్పాం. అదే పరిస్థితి 70వ సంవత్సరంలో క్రీస్తు శకం జరిగినట్లుగా మనకి చరిత్ర జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రవచనం నెరవేర్పులోనికి రావాలి కనుక యేసు ప్రభువుని నిలబెట్టి అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉన్నారు ఆయన మీద. ఆ అన్యాయపు తీర్పు తీరుస్తూ ఆయనకి మరి భయంకరమైనటువంటి విధంగా విమర్శ చేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథంలో మనం గమనిస్తే 29వ అధ్యాయంలో 20-21 వచనాలు రాస్తున్నాడు కదా, బలత్కారులు లేకపోదురు, పరిహాసకులు నశించెదురు అని చెప్తున్నాం. కీడు చేయ ప్రయత్నించుచు ఒక వ్యాజ్యమును పట్టి ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మములో గద్దించు వానిని పట్టుకొనవలనని గురినొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడత్రోయి వారు నరకబడుదురు. గమనించారా? యేసు ప్రభువుని అన్యాయపు తీర్పు తీర్చారు. అయితే ప్రవచించినటువంటి యెషయా ప్రవచనం ప్రకారంగా వాళ్ళు ఏం చేయబడ్డారట? ఇప్పుడు వాళ్ళు కూడా మరి నరకబడ్డారు, వాళ్ళు కూడా హతులైపోయారు, వాళ్ళు కూడా భయంకరంగా అదిగో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాట మరి భయంకరంగా చంపేశాడు నీరో వచ్చి. ఆ దేశవంతులను కూడా పాడు చేశాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు వారికి అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఆ అన్యాయపు తీర్పు అనేది దేవుని యొక్క ప్రవచనంగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఆ ప్రవచనం ప్రకారంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు వారికి వారి అందరిని కూడా అలాగా చేయటానికి అనుకూలపరిచాడు. ఆయన ఊరుకున్నాడు. కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 2వ కీర్తన ఒకసారి చూడండి. అన్య జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానినే తలంచుచున్నారు. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆశీనుడగు వాడు నవ్వుచూ ఉన్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచూ ఉన్నాడు. అర్థమవుతుంది ఏమన్నాడు? భూరాజులందరట యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధంగా నిలుస్తూ ఉన్నారు. వారి విరోధంగా నిలుస్తూ ఏలికలందరూ కూడా ఏకీభవించి ఆలోచన చేయించున్నారు ఎలా చంపుతామని. ఏ అబద్ధ సాక్ష్యం కూడా నిలబడతలేదు. అనేక సాక్ష్యం తెచ్చారు కానీ ఆ సాక్ష్యములు ఆయన ఎదుట నిలబడలేదు. కనుక ఎలాగా చంపాలా అని వాళ్ళందరూ కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అవి జరగట్లేదు అని జ్ఞాపకం చేస్తున్నారు. అవి జరగట్లేదు కనుక వారు ఏదో విధంగా ఆ తీర్పు తీర్చి ఆయన హతము చేయాలంటే ఆలోచనతో ఉన్నారు. కనుక వారు మరి చివరికి మరి తీసుకొచ్చేటువంటి ఆ 2 సాక్షులు ఏది దేవునికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడు, దేవాలయాన్ని పడగొట్టమని చెప్పాడు అని. ఆ తర్వాత మోషే వంటి వాడు, మోషే కంటే గొప్పవాడు అని చెప్పాడు. అంటే ధర్మశాస్త్రానికి మోషేకి వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పి ఆ 2 సాక్షులను బట్టి యేసు ప్రభువుని సిలువ వేయటానికి వారు వచ్చినట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ అబద్ధ సాక్ష్యం అనేటువంటిది, అన్యాయపు తీర్పు అనేది దేవునికి అసహ్యమైంది. సామెతల్లోనే 6వ అధ్యాయంలో జ్ఞాని మాట్లాడుతూ సామెతలు 6వ అధ్యాయం 16వ వచనం అంటాడు కదా, యెహోవాకు అసహ్యమైనవి 6 సంగతులు ఉన్నవి, 7 ఆయనకు హేయములు. 19వ వచనం కావాలండి. ఇప్పుడు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో ఎగడములు పుట్టించు వాడును అని జ్ఞాపకం చేస్తున్నాడు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అది యెహోవాకు అసహ్యమైంది అంటున్నాడు. అది యెహోవాకు అసహ్యమైందట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవునికి అసహ్యమైనటువంటి, దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవుడు ఇష్టపడినటువంటి వాటిని వారు జరిగించి
ఏదో ఒక విధంగా యేసు ప్రభు వారిని హతమార్చాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. అదే మాట మరలా 12వ వచనంలో కూడా జ్ఞాని మాట్లాడుతూ సామెతల్లోనే, సామెతలు 12వ అధ్యాయం 22వ వచనం చెప్తున్నాడు కదా, అబద్ధమాడు పెదవులను యెహోవాకు హేయములు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అబద్ధములాడే పెదాలు యెహోవాకు హేయాలు. కానీ ఇప్పుడు శాస్త్రులు, ప్రధాన యాజకులు కలిసి యేసుక్రీస్తు వారి మీద అబద్ధ సాక్ష్యములు పలుకుతా ఉన్నారు. అన్యాయపు తీర్పును ఆయన మీదకే తీసుకుని వచ్చారు. ఆ అన్యాయపు తీర్పును బట్టి ఆయన చంపాలని ఆలోచన చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా, ఏలికలందరూ కూడా ఏకీభవించి గల్లత్తు చేస్తా ఉన్నారట. వారు గొడవ చేస్తా ఉన్నారు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అయితే దేవుడు ఆ అన్యాయపు తీర్పు తీర్చడానికి ఆయనకి ఒప్పుకున్నాడు. ఎందుకంటే అది ప్రవచనము నెరవేర్పు జరగటానికి ఆయన కూడా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఆయన మౌనంగా ఉండకుండా ఉంటే, ఆయన మౌనంగా ఉండకుండా ఉన్నట్లయితే, ఆయన కుమారుడు ఏళ్ళ ప్రేమను చూపించి వాళ్ళందరినీ హతమార్చాలనుకున్నట్లయితే లోకానికి రక్షణ రాదు. లోకంలో ఉన్న పాపం అనేది పరిహారం చేయబడదు. ఎందుకని? ఒక పుణ్యాత్ముని యొక్క రక్తం అనేది చిందించబడాలి. ఒక పుణ్యాత్ముని యొక్క రక్తం అనేది చిందించబడాలి. అందుకొరకే ఇప్పుడు దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ, మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకి జ్ఞాపకం చేసినట్టుగా ఆ యొక్క అన్యాయపు తీర్పు ఆయన పొందుతా ఉన్నాడు. ఆ అన్యాయపు తీర్పును బట్టి మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఏం చేశారంట, ఇక్కడ అపోస్తుల కార్యాల్లో 6వ అధ్యాయంలో 11వ వచనం మనం చూస్తూ ఉంటే, అక్కడ కూడా వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టి, ఇదంతా కూడా స్టెఫను మీద పలుకుతా ఉన్నటువంటి మాట. యేసుక్రీస్తు వారి కొరకు హతసాక్షిగా చేయబడ్డటువంటి స్టెఫను విషయంలో యేసు ప్రభు వారి మీద ఎలాగైతే చేశారో అదే నెపాలు స్టెఫన్ మీద కూడా మోపారు. ఆ స్టెఫన్ మీద మోపి ఆయన్ను కూడా అబద్ధ సాక్ష్యాలు తీసుకొని వచ్చి ఆయన మీద మోపినట్టుగా మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే దేవుడు, అంటే ప్రభు అయిన క్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అంటే ప్రవచనాల యొక్క నెరవేర్పును చేయటానికి వచ్చాడు. ఆ ప్రవచనాల నెరవేర్పు జరగకపోతే మానవులకి విడుదల లేదు, విమోచన లేదు, రక్షణ లేదు. అందుకొరకే ప్రభువు మన నిమిత్తము ఆయన అన్యాయపు తీర్పు పొందటానికి ఈ లోకంలోనికి వచ్చాడని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభు ఈ లోకంలోనికి రాకపోతే, ఆయన అన్యాయపు తీర్పు పొందకపోతే ఆయన మరణించడానికి అవకాశం లేదు. ప్రభు మరణించడానికి అవకాశం లేదు. ఎందుకని? ఆయన చనిపోకపోతే పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన నిర్దోషమైన రక్తం అనేది చిందించబడదు. ఆయన సిలువేయబడకపోతే పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తం అనేది చిందించబడదు. ఆ నిర్దోషమైన రక్తము చిందించబడకపోతే పాపక్షమాపణ లేదు. పాపక్షమాపణ లేదు. పాపక్షమాపణ లేకపోతే మనుషులందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్తారు. మరి దేవుడు లోకాన్ని ప్రేమించానని చెప్తే అందరూ నరకానికి పంపిస్తుందంటే దేవుని ప్రేమ ఏముంది? కనుకనే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయనను మరణానికి అప్పగించాడు దేవుడు. ఆ మరణం కూడా ఎలాగా? అన్యాయపు తీర్పు ద్వారా. అన్యాయపు తీర్పు ద్వారా ఆయన మరణానికి అప్పగించబడినట్లుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. ఆయన న్యాయవంతుడైనటువంటి వాడు.
నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారాలు. నీతి న్యాయం ఆయన ముందర నడుస్తూ ఉంది. కానీ ఆయనకు మాత్రం ఏమైంది? ఇక్కడికి వచ్చినాక అన్యాయము తీర్చబడింది. అన్యాయపు తీర్పు తీర్చారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏలికలు, భూరాజులు అందరూ కూడా కలిసి చూసారా? ఏలికలు అంటే ఎవరు? పరిపాలకులు, గవర్నరు. ఏలికలు అంటే పరిపాలకులు, గవర్నరు పిలాతు. అలాగే భూరాజులు అంటే ఎవరు? హేరోదు. ఆ తర్వాత అధికారులు ఎవరు? శాస్త్రులు, పరిచయులు. ఆ తర్వాత మరి యాజకులు, అన్నా కైప. వీళ్ళందరూ కూడా అంటే భూరాజులందరూ కూడా, ఏలికలందరూ కూడా ఏకీభవించి గల్లత్తు చేయించున్నారు, అల్లరి చేయించున్నారు, అన్యాయపు తీర్పునే తీరుస్తున్నారు. ఇక్కడ ఆ అన్యాయపు తీర్పు తీర్చి యేసు ప్రభువారిని చివరికి ఆయన సిలువుకు అప్పగించేటట్లుగా చేశారు. ఎందుకనంటే దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చబడాలి. ఏ విధంగా కూడా ఆయన్ని చంపటానికి అవకాశం లేదు. అనేకమైనటువంటి సాక్షులు తెచ్చారు, కానీ ఏ సాక్ష్యము ఆయన మీద నిలబడలేదు. చివరికి ఇద్దరు తీసుకుని వచ్చారు. వారు ఒకడేం చెప్పాడు? వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నాడు. ఇంకోడేం చెప్పాడు? వీడు మోషే కంటే గొప్పవాడని ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పాడు. ఒకటి బ్లాస్ఫమీ అంటారు. అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు మరణానికి పాత్రులు. ఆ తర్వాత ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు మరణానికి పాత్రులు. కాబట్టి దేవునికి ధర్మశాస్త్రం తెచ్చిన మోషేకి వ్యతిరేకంగా ఈయన చేసిన కార్యాలను చెప్తూ వారు అబద్ధ సాక్ష్యం తీసుకొని వచ్చి యేసు ప్రభువారిని సిలువ వేయటానికి, ఆయన మరణానికి అప్పగించడానికి వారందరూ కూడా ఏకీభవించారు. వారు ఏకీభవించినటువంటి ఆ యొక్క ఏకీభవన అంతా కూడా ఏమైందట? ప్రభువారి యొక్క మరణానికి దారి తీసి అది అన్యాయపు తీర్పుగా తీర్చబడింది. అది అన్యాయపు తీర్పుగా చేయబడిందని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి చెప్తున్నాడు, మీరు అబద్ధమును పలకొద్దని చెప్తుంది. అబద్ధ సాక్ష్యము పలకొద్దని చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో చెప్పబడ్డటువంటి ఆ యొక్క శాసనాన్నే వారు మీరిపోయి అబద్ధ సాక్ష్యం పలికి ఆయన్ని మరణానికి అప్పగించడానికి వచ్చారు. ఆయన ఆ మరణం పొందడానికి దేవుడు నిర్ణయించాడు కనుక అన్యాయపు తీర్పు తీర్చకుండా ప్రభువుని చంపడానికి అవకాశము లేదు. నిజమైన తీర్పు అయితే చంపబడతాడు యేసు ప్రభు వారు? చంపలేడు. ఎందుకని? పిలాతు పరీక్షించాడు 3 సార్లు. దీనిలో దోషం లేదు కాబట్టి పస్కా పండుగ రోజున వాళ్ళకు ఒక అలవాటు ఉంది. ఏమని? ఒక ఖైదీని దేవుని పేట విడిచిపెడతారు. మనకు కూడా ఆగస్టు 15వ తారీఖున లేకపోతే గాంధీ జయంతి రోజున జైల్లో ఉన్న వాళ్ళని విడిచిపెడతా ఉంటారు, క్షమాభిక్ష పెట్టి. అయితే అలాగా పస్కా రోజు కూడా ఇశ్రాయేలీయులు ఒక ఖైదీని విడిచిపెట్టడం వాళ్ళకి ఆనవాయితీ. అందుకని పిలాతు ఏమన్నాడు? ఈయనలో దోషం లేదు కాబట్టి ఈయన్ని నేను ఈ పస్కా రోజున విడిచిపెడుతున్నానని చెప్పాడు. వెంటనే ఏం చేశారు? మరలా గల్లత్తు చేశారు, మరలా అల్లరి చేశారు. అల్లరి చేసి ఏం చేశారు? సిలువ వేయండి అని కేకలు వేశారు. కనుక పిలాతు ఏం చేశారంటే ఆ మనుషులకు భయపడి ఆయనను కొట్టించి వారి చేతికి అప్పగించాడు. ఇదంతా కూడా ఏంటంట? అన్యాయపు తీర్పు. అది యేసుక్రీస్తు వారి మీద కూడా అన్యాయపు తీర్పు తీర్చారు. ఎందుకనంటే అది చెయ్యకపోతే ఆయన చంపే అవకాశం లేదు. ఆయన మరణించకపోతే మానవులకి పాప క్షమాపణ లేదు. ఆయన క్షమించబడకపోతే ఎవడు కూడా తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళలేడు. ఆయన తండ్రి దగ్గరికి తీసుకొని పోకపోతే ప్రతి వారు కూడా నరకానికి వెళ్ళిపోతారు. కనుకనే దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించి ఆయనను పాపము లేని ఆయనను పాపిగా చేశాడు. పాపిగా చేసి అన్యాయపు తీర్పు తీర్చడానికి అన్యాయానికి అప్పగించాడు. అలాగ అన్యాయపు తీర్పు తీర్చబడి యేసు ప్రభువారు మన కొరకు సిలువలో మరణించాడు.
ఆయన మరణించకపోతే మనకి క్షమాపణ లేదు. క్షమాపణ లేకపోతే మన జీవితాల్లో నరకానికి పోతాం. కనుక ప్రభువు దాన్ని అంగీకరించి ఆయన అన్యాయంగా తీర్పు పొంది ఆ సిలువలో వేలాడి మన కొరకు శరీరాన్ని, రక్తాన్ని, ప్రాణాన్ని క్రయధనంగా అప్పగించాడు. కనుక ఆ ప్రభువు యొక్క ఆ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకొని, ఆ ప్రభువు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో నా కొరకు నువ్వు ఇలా చేసావు ప్రభా, నీకు వందనాలు తండ్రి, నేను అన్యాయస్తుడైనటువంటి నా కొరకు నీవు అన్యాయపు తీర్పు పొందావు దేవా, నీకు వందనాలు పొంది అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని అందరు తల వచ్చి ప్రార్థన చేసుకుని